సప్లై చేస్తాము. సో ఇప్పుడైతే వాలంటీర్ వర్క్ అండి ఇది. ఏఈపీడిఎస్లో లాగిన్ అయిపోయేసి వాలంటీర్ లాగిన్తోనే లాగిన్ అయిన తర్వాత మీ థంబ్ యాజ్ యూజువల్గా మీ అథెంటికేషన్ ఇచ్చేసుకొని, సో బయోమెట్రిక్ సెలెక్ట్ చేసుకొని మీ అథెంటికేషన్ ఇచ్చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీ అథెంటికేషన్ తీసుకుంటుంది. సో యాజ్ యూజువల్గా లాగిన్ ప్రొసీజర్ అనేది మీకు తెలుసు. సో 4.7లో మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, సో కార్డ్ మ్యాపింగ్ అనేసి అప్డేట్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో కార్డ్ మ్యాపింగ్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకి డీటెయిల్స్ చూపిస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది, విఆర్ఓ గారు మీ క్లస్టర్కి అసైన్ చేసి సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో విఆర్ఓ గారు ఇప్పుడు ఇతరముల్లో ఉండే వైట్ కార్డ్కి సంబంధించిన వాటికి, వైట్ కలర్లో ఉండే వాటికి సో ఇక్కడ మీకైతే మ్యాప్ చేయడం జరుగుతుంది కదా. సో ఈ ప్రొసీజర్ విఆర్ఓ గారు వాళ్ళ లాగిన్లో చేసిన తర్వాత మాత్రమే మీ లాగిన్లోకి వస్తాయి. సో అదొకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తుంది అనమాట రైస్ కార్డులు, మీరు ఎంటర్ చేయడానికి కాదు. సో ఎడిట్ ఆప్షన్ కూడా వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారుగా 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఒకవేళ విఆర్ఓ గారు చూసుకోకుండా మీకు మ్యాప్ చేసేసి ఉంటే కనుక, సో ఒకవేళ మీ క్లస్టర్ వాళ్ళైతే యాక్సెప్ట్ చేయండి, యాక్సెప్ట్ డెలివరీ అనేసి, లేకపోతే యాక్సెప్ట్ చేయొద్దు, లేకపోతే డు నాట్ బిలాంగ్ టు దిస్ క్లస్టర్ అనేసి పెట్టండి. సో అది పెట్టే ముందు ఒకసారి విఆర్ఓ గారికి చెప్పండి. సో ఫస్టే క్లియర్గా మనం చేసేసుకుంటే అన్ని స్టెప్స్, సో మళ్ళీ ఇబ్బందులు రావు అనమాట. తర్వాత క్యాప్చర్ లొకేషన్, ఈ లొకేషన్ అనేది వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి జియో ట్యాగింగ్ చేయాలి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి జియో ట్యాగింగ్ అనేది లొకేషన్ ఆన్లో ఉంటుంది కాబట్టి అందరి ఫోన్లకి జియో ట్యాగింగ్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇదైతే పర్ఫెక్ట్గా చేస్తేనే మనకి జనవరి నుంచి బియ్యం అనేది వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ అనేది చేయడానికి అవుతుంది. లేకపోతే జియో ట్యాగింగ్ లేకుండా అంటే రైస్ అనేది వాళ్ళకి డెలివరీ అవ్వదు. సో తర్వాత ఇక్కడ కార్డ్ మ్యాపింగ్ సక్సెస్ఫుల్. సో ఆ 3 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ పెట్టిన తర్వాత మీరు సబ్మిట్ చేసేసి క్యాప్చర్ లొకేషన్ తీసేసుకొని జియో ట్యాగింగ్ చేసేస్తే కనుక సో ప్రొసీజర్ ఫుల్ అయిపోతుంది. సో జనవరి నుంచి మనకైతే డోర్ డెలివరీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇదండి టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.